గోల్కొండ వద్ద బోనాల సందడిని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏటా ఆషాఢ మాసంలో జరిగే బోనాల వైభవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి ఇవాళ తొలి బోనం సమర్పించారు. నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా ఈ వైభవం ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భారీగా ప్రజలు తరలి రావడంతో ఈ ప్రాంతం అంతా సందోహంగా ఉంది, జనసందోహంతో నిలిచిపోయింది. మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. బోనాలు తీసుకున్న మహిళ తలపై బోనంతో తీసుకుని నృత్యం చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇలాంటివే చాలామంది ఉదయం నుంచి కూడా బోనాలు సంప్రదాయబద్ధంగా తయారు చేసిన బోనాలను తీసుకొని గోల్కొండ కోటకు చేరుకున్నారు. డప్పు చప్పుళ్ళు, బాజా భజంత్రీలు, బ్యాండు మేళాలతో తల్లి రావడంతో ఈ ప్రాంతం అంతా ఎంతో సందోహంగా, భక్తజన సంద్రంగా మారి ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. సుమారు 1813వ సంవత్సరం నుంచి కూడా జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తే చాలామంది ఈ వేడుకలను తిలకించేందుకు చిన్న పెద్ద వర్గము, ప్రాంతము, భేదం అని లేకుండా చాలామంది తరలి రావడంతో ఈ ప్రాంతం అంతా భక్తజన సంద్రంగా మారింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాలు గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభించిన తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత పాత బస్సులోని సింహవాహిని మహంకాళి అమ్మవారికి కూడా బోనాలు సమర్పిస్తారు. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు కదా, ఎలా చేస్తారు చెప్పండి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఫస్ట్ వారము గోల్కొండ అమ్మవారి దగ్గర ఎదుర్కొని అమ్మవారి పూజలు, బోనాలు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. తర్వాతే అందరూ హైదరాబాద్ బోనాలు, సికింద్రాబాద్ బోనాలు చేసుకుంటాం. ఇదేంటి అమ్మవారిని ఫస్ట్ తొలుత వారం కాబట్టి మేమందరం ఎంతో సంతోషంతో ఆడబిడ్డలము, పిల్లలము అందరం ఇక్కడికి వస్తామన్నమాట. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి తొలుత బోనాలు తీసుకొని తొట్టెలతో పాటు మేమందరం వస్తామన్నమాట. ఎంతో సంబరంగా చేసుకుంటాం. తెలంగాణ పండగ, బోనాల పండగ చాలా బాగుంటుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పండుగను ప్రకటించిన తర్వాత ఏ రకంగా ప్రజల్లో ఉత్సాహం కానీ, సందడి కానీ ఏ రకంగా పెరిగింది చెప్పండి. అంటే తెలంగాణ రాక ముందు కన్నా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంది. ఈవెన్ ఇక లేడీస్ కూడా ఇంట్లో ఉండట్లేదండి, సందడిగా వచ్చి డాన్సులు చేయడము, మస్తు ఎంజాయ్ చేసుకుంటున్నాం మేమైతే ఇక్కడ. ఆ ముందైతే ఇంత ఉండేది కాదు పబ్లిక్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మన బతుకమ్మలేంటి, తెలంగాణ బోనాలేంటి, మన సాంస్కృతిక పండుగలన్నీ మన అందుబాటులోకి వచ్చి మనకంటూ బయటకు వచ్చిన తర్వాత ఇంత ఎంజాయ్మెంట్ తీసుకొస్తున్నాయి ఇవన్నీ పండుగలు. మేడం, మీరు చెప్పండి, అమ్మవారిని ఏ రకంగా కొలుస్తారు, అమ్మవారిని ఎలాంటి కోరికలు కోరుకుంటారు చెప్పండి. ఇక్కడ అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారు. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే ఇంకా ఎక్కడికైనా వెళ్తాము. ఈ ఆషాఢ మాసంలో ఫస్ట్ బోనం తయారు చేస్తారు కదా భక్తి శ్రద్ధలతో, ఏమేమి తయారు చేస్తారు, ఎలా కుదిస్తారు అని చెప్పి. ఫస్ట్ బిందె, ఫస్ట్ కుండ తీసుకుంటాము. కుండ అయినా సరే, బిందె అయినా సరే, నిండా పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాని లోపల పరమాన్నం వేస్తాం. ముందు పరమాన్నం ఎక్కించిన తర్వాత వేపాకుతోటి పెట్టి పైన అఖండ దీపం పెట్టి ఇంటి ఆడబిడ్డలు ఎత్తుకుంటారు అనమాట. బోనం ఫస్ట్ ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వస్తారు, శాఖ తీసుకుని వస్తారు. బోనంలో ఉండే పరమాన్నమే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి సమర్పించుకుంటాం మేము. ఇక్కడ మహిళలు చెప్తున్న అభిప్రాయాలు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు తయారు చేసి కోటలో కొలువైన అమ్మవారికి సమర్పిస్తామని, తద్వారా అమ్మ తమను ఎంతో చల్లగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండేలా దీవిస్తుంది. అంతేకాకుండా తాము చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా, ఫలప్రదంగా, శుభప్రదంగా ఉండేలా దీవిస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు నగరంలోని పలు ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులు కూడా సంఖ్య కూడా ఇంకా కోటకు తరలి వస్తూనే ఉన్న నగరంలో పలు ప్రాంతాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా. అయితే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో రెండో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభమైన తర్వాతనే జంట నగరాలతో పాటు వివిధ జిల్లాల్లో కూడా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత 2 సంవత్సరాలు కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఉత్సవాల కోసం ఖర్చు చేయగా ఈసారి 10 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం ఈ బోనాల ఉత్సవాల కోసం కేటాయించింది. నగరంలోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో ముస్తాబు చేయడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కార్యక్రమాలు చేపట్టాలని, ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా ఇవాళ ఉదయం జరిగిన ఈ
ప్రారంభోత్సవ కార్యక్రమంలో తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయని నరసింహారెడ్డితో పాటు ఇంద్రకరణ్ రెడ్డి గారు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతేకాకుండా ఈ పండుగలను మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఒక్కరు జరుపుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కూడా వారు ఆదేశించడం జరిగింది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.